మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి. మన భారతీయ ఆయుర్వేదం చాలా గొప్పది. మన పూర్వీకులు కొన్ని మొక్కల శక్తిని, అవి ఎలాంటి రోగాలను నయం చేస్తాయి అనే విషయాలను తాళపత్రంలో రాసి మనకు అందించారు. ఈరోజు మనం మన చుట్టూ, మన ఇంటి దగ్గర కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క పేరే కుంపింటాకు మొక్క. ఈ మొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు, మంచి గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ కుంపింటాకును ప్రాంతాన్ని బట్టి హరితమంజరి అని, మురిపిండి అని లేదా పింపింటాకు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ కుంపింటాకు మొక్కతో ఏం చేస్తే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ కుంపింటాకు మొక్క పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, ఇంటి పెరట్లో, రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ మొక్క చూడ్డానికి చిన్నగా ఉన్నా దీనిలో చాలా ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది. దీని ఆకులు గుండ్రంగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల అంచులు కొద్దిగా కరుకుగా ఉంటాయి. దీని పువ్వులు చాలా చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు ఆకుల మధ్యలో కనుపుల దగ్గర వస్తాయి. ఈ పువ్వుల నుండి చిన్న కాయలు వస్తాయి. వాటిలో చాలా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండం సన్నగా, నిటారుగా పెరుగుతుంది. మీరు ఈ మొక్కను ఖచ్చితంగా చూసే ఉంటారు. పల్లెటూర్లలో చాలామందికి ఇది పరిచయమే. ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే ఈ మొక్క గురించి చెప్తారు. కుంపింటాకులో చాలా రకాల రసాయనాలు, పోషకాలు ఉంటాయి. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క నేల సారాన్ని పెంచడానికి కూడా కొంతవరకు సహాయపడుతుంది. కుంపింటాకు యొక్క చాలా సులభంగా దొరికే అనేక ఔషధ గుణాలున్న మొక్క. దీని ప్రాముఖ్యతను తెలుసుకుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు ఈ కుంపింటాకు మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా నమ్ముతూ ఉంటారు. కనుక ఈ మొక్కతో పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆ దోషాలు పోవడానికి శనివారం రోజు సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి కుంపింటాకు వేరును, చిన్న ముక్కను సేకరించి తెచ్చుకుని ఆ వేరును నల్లటి దారంతో కట్టి దాన్ని మీ కుడి చేతికి లేదా కుడి భుజానికి కట్టుకోండి లేదా ప్రతిరోజు మీ జేబులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల 2 నెలల్లో శనిదోష ప్రభావం తగ్గి పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. 2 నెలల తర్వాత ఈ వేరుని తీసేసి ఏదైనా చెట్టు కింద మట్టిలో పాతిపెట్టేయండి. ఇక ధనలాభం కలగాలి అన్నా, అప్పుల బాధలు తగ్గాలన్నా మరియు ధనం మన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలన్నా ఏదైనా శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ కుంపింటాకు మొక్కకు ఉండే పూలను కొన్ని సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో 1 స్పూన్ ఆవాలు, 2 లవంగాలు వేసి వాటన్నిటిని చిన్న మూటలాగా కట్టి మీ ఇంటిలో డబ్బు పెట్టే ప్రదేశంలో అంటే బీరువాలో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని, మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 కుంపింటాకు ఆకులను తీసుకొని మీ వ్యాపార స్థలంలో 4 మూలల్లో ఉంచండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది, మీకు లాభాలు పెరుగుతాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ కుంపింటాకు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామందికి కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ కుంపింటాకు చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం తాజా ఆకులను 1 గుప్పిడి తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేయాలి. దీన్ని అన్నంతో కలిపి తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చాలామందిలో కనిపించే పెద్ద సమస్య మొలలు. ఇవి మలబద్ధకం వల్ల వస్తాయి. ఇవి వస్తే దురద, నొప్పి కలిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొలలకు కుంపింటాకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. మొలలు తగ్గాలంటే ఈ కుంపింటాకు ఆకులను సేకరించి
నీడలో ఆరబెట్టాలి. తర్వాత పొడి చేసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకులను కూడా తీసుకుని పొడి చేయాలి. ఈ 2 పొడులు సమానంగా కలిపి దాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 వేళ్లకు వచ్చినంత 3 సార్లు తీసుకుని వెన్న లేదా నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇలా తగ్గే వరకు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి. ఇక చాలామందిని బాధించే సమస్య కండరాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు. దానికోసం కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీయాలి. దీనికి సమానంగా నువ్వుల నూనె పోసి చిన్న మంటపై మరిగించాలి. నీరు మొత్తం పోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి చల్లారాక ఒక గాజు సీసాలో ఈ నూనెను తీసుకుని దాచుకోవాలి. దీనిని కుప్పింట ఆయిల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కండరాల నొప్పి ఉన్న చోట కొద్దిగా గోరువెచ్చగా చేసి రాసుకుంటే కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇక తలనొప్పి చాలామందిని బాధించే సమస్య. ఒత్తిడి వల్ల లేదా వేరే కారణాల వల్ల తలనొప్పి వచ్చినప్పుడు పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం చేయాలి. ఈ రసాన్ని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా తలనొప్పి వచ్చినప్పుడల్లా చేసుకుంటే క్రమంగా తలనొప్పి సమస్య శాశ్వతంగా పోతుంది. ఈ మొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ అందాన్ని పెంచుకోవడానికి వాడేవారు. అందుకే మన ఇళ్ల మధ్య ఈ మొక్కలు ఇప్పటికీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ఆకుల పేస్టును ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చేస్తే మొటిమల సమస్య కూడా బాధించదు. ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి కూడా పోతాయి. కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. మరికొందరికి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా చేయటంలో ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో 4 లేదా 5 కుప్పింటాకులు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆకులు తీసివేసి కేవలం 2 స్పూన్ల నీటిని మాత్రమే లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మల విసర్జన సాఫీగా అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కేవలం 2 స్పూన్లు మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగితే వాంతులు అవుతూ ఉంటాయి. ఇక పిప్పి పన్ను చాలా మందిని బాధించే సమస్య. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. అలా పిప్పి పన్ను ఉన్నవారు కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి మంచి రసం తీయాలి. ఈ రసంలో దూది ముంచి పిప్పి పంటిపై పిండాలి. ఇలా రోజులో 2 సార్లు చేస్తూ ఉంటే నొప్పి పోతుంది, ఉపశమనం కలుగుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. అంతేకాదు దీని వేరుతో పళ్ళు తోమితే దంతాలు గట్టిగా బలంగా అవుతాయి. పళ్ళ సంబంధిత రోగాలు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. ఇక గాయాలు పుండ్లపై దీని ఆకుల పసరు పోస్తే త్వరగా మానిపోతూ ఉంటాయి. అంతేకాదు గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులకు పైపూతగా ఈ ఆకుల రసం రాస్తే చర్మ వ్యాధులు నయమవుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఈజీగా దొరికే కుప్పింటాకు చెట్లు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ చెట్టును మనం పనికిరాని చెట్టుగా పీకు పారేస్తూ ఉన్నాం. ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించి ఔషధంగా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అద్భుత ఔషధ మొక్కను ఉపయోగించి గోర్లకు సంబంధించిన అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం చేసుకోవచ్చు. పూర్వం మన పూర్వీకులు గోరు చుట్ల వచ్చినప్పుడు ఈ ఆకు ద్వారా సులభంగా తగ్గించుకునేవారు. గోరు చుట్టు లేదా నెయిల్ ఫంగస్ను కుప్పింట మొక్క ఆకులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ముందుగా ఈ మొక్కల దగ్గరకు వెళ్ళి ఆకులను సేకరించుకోవాలి. ఈ ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ ఆకులను ఒక రోట్లో వేసి దంచాలి. మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు దంచాలి. ఆకులు మెత్తగా పేస్ట్లా అయ్యాక కొద్దిగా పసుపు అందులో వేసి మళ్ళీ నూరాలి. ఇలా బాగా నూరాక దానిని గోరుపై భాగంలో రాసుకోవాలి. గోరింటాకు వేళ్లకు పెట్టుకుంటున్నట్లుగా కేవలం గోరు ప్రాంతంలో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఆరేదాకా ఉంచుకొని తీసేయాలి. ఇలా 3 లేదా 4 రోజులు చేయాలి. అంటే తగ్గే వరకు చేస్తే గోరు తీసేసే అవసరం లేకుండా గోరు చుట్టూ తగ్గిపోతుంది. ఇలా కుప్పింటాకు మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి. మంచి శుభ ఫలితాలను పొందండి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. నెల తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన అరచేతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని
మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ యోగం పడుతుంది. చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. అదే నల్ల చీమలు ఉంటే మాత్రం ధనయోగము అనేది కలిసి వస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపించినట్లయితే మీ ఇంటికి మంచి జరగబోతుంది అనడానికి అది ఒక సంకేతము. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నల్ల చీమలు కనిపించినట్లయితే వాటికి కొద్దిగా పంచదారను కానీ ఏదైనా పిండిని కానీ ఆహారంగా వేయండి. అలా వేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి పరిహార మార్గాలు అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. తమలపాకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపం కింద 2 తమలపాకులను పెట్టుకోండి. అలా పెడితే ఐశ్వర్యం అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తొలగిపోతాయి. అలాగే ధన సమస్యలు రాకుండా ఉండాలంటే గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి. పసుపు శుభ సూచకము కనుక ఇంట్లో అశుభాలు జరగకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి. ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అటువంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనుక్కోవాలి అనే ఆశ కూడా ఉంటుంది కదా. అటువంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ ఆస్తులు కూడా పెరుగుతాయి. భూములు కొనే యోగాలు కూడా వస్తాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కనుక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని అత్తింటికి తీసుకొని వెళ్ళండి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి. కానీ పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను అత్తింటికి తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు. కళ్ళుప్పుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును అంటే పిటికెడు కళ్ళుప్పు పోసి అలా ఉంచండి. ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అటువంటి ఇళ్లల్లో ధనపరమైన సమస్యలు అస్సలు ఉండవు. ఉన్నా సరే తీరిపోతాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున కళ్ళుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. స్వస్తిక్ గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుంది. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 వత్తులతో దీపారాధన చేస్తే కట్టిక పేదవాడైనా కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే. మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంతగా డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది. మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. అలా అద్దె ఇళ్లల్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు భగవంతుడి పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు. దేవుడికి బంతిపూలను సమర్పిస్తే పేదరికాన్ని అనుభవిస్తారు.
బంతిపూలల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగించుకున్నట్లయితే ఆ భగవంతుడికి కోపం వస్తుంది. దాని ద్వారా ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారము జామ చెట్టు అలాగే గోరింతాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతము కూడా డబ్బు సమస్యలతో ఇబ్బందులను పడతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి. చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లులుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతిని ఇవ్వాలి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము. ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇచ్చినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి హారతిని ఇచ్చినట్లే అవుతుంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబుతో నీటిని పెడితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చేటప్పుడు గాజులను తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. సంధ్యా సమయంలో మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము. కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగును సంధ్యా సమయంలో ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము అనేది నశిస్తుంది. ఇంట్లో ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి. మన ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి. పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే బకెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీకు అష్టమ శని దోషం ఏర్పడుతుంది. స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీటితో స్నానం చేయాలి. చన్నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడవాళ్ళు నెలసరి పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ధన సమస్యలు, అప్పుల సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు. కనుక అందరూ కూడా ఈ నియమాలు తప్పక పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.